ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చిట్టి, నాకెందుకో ఆ పిల్లే ఉలూచి అని అనిపిస్తుంది. నువ్వు చెప్తే నేను నమ్మేలా? నమ్మాలి సుమన. నీ వేళ్ల మధ్య ఇరుక్కున్న అగ్గిపుల్ల ఆరిపోయి కింద పడిపోయింది చూడు. ఉలూచి వచ్చాకనే ఇలా జరిగింది. సుమన, స్వామివారు చెప్పాక నమ్మకపోతే ఎలా? మీ గాయత్రి మారిపోయుంటే అప్పుడు మీ పరిస్థితి వేరేలా ఉండేది. ఆ పిల్ల రూపం మారకూడదంట, ఉలుచి మాత్రం మారిపోయిందంట. ఏదో లాజిక్ ఉంటుందిలేవే. ఉంది సోదరా. గాయత్రి తప్ప సర్పదేవికి వెళ్ళిన ఉలూచితో పాటు తిలోత్తమమ్మ కూడా మారిపోయింది. అంటే మా మమ్మీని మేము గుర్తుపట్టలేమా? అదే కదా రాజా అర్థం. అయ్యో, అలా ఎలా అవుతుంది? చిన్నపిల్లలు అని అంటే రకరకాలుగా కనిపించినా పెద్దయ్యాక ఒక రూపంలో ఉంటారు అనుకోవచ్చు. మా మమ్మీకి సగం వయసు అయిపోయింది. ఇప్పుడు తన రూపం మారితే నేను గుర్తుపట్టలేను. సొసైటీ ఏం గుర్తుపడుతుంది? బ్రో, కూల్ బ్రో. అమ్మ రూపం మారిందని విశాలాక్షి చెప్తే కంగారు పడకుండా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకురా? వేరే మమ్మీ వచ్చిందనా? అన్నయ్య, అలా అని కాదు. రూపం మారిన అమ్మ అయితే ప్రాణాలతో ఉందనే కదా. అవును కదా బావగారు. మృత్యుగండం తొలగిపోయిందని ఆనందించాలి. రూపం మారిన వాళ్ళు పక్కనుంటే అదో గండ ఉన్నట్టే. చెల్లి, తల్లి బిడ్డలు ఎవరూ అలా అనుకోరు, నువ్వు తప్ప. అసలు ఇలా రూపాలు మారిపోవటానికి కారణం ఈ విశాలాక్షినే. తనే కదా సర్పదేవికి పంపించింది. అక్కడికి వెళ్ళకపోతే ప్రాణగండ ఫలితం సంభవించేది కదా. సుమన, బిడ్డను తీసుకో. నేను తీసుకోను. మీరెన్ని కథలు చెప్పినా ఈ పిల్ల నా కూతురు ఉలుచైతే కాదు. నువ్వు తీసుకోకపోతే వచ్చే పౌర్ణమి రోజు ఉలూచి సర్పదేవికి వెళ్ళిపోతుంది. ఇక ఎన్నటికీ తిరిగి రాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.